నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే ముందస్తు క్యాన్సర్ ను నివారించవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అంత వైడ్ తీస్తున్నా ఎంత వైడ్ తీసినా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయన్నారు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ప్రకాశం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలోనూ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి క్యాన్సర్ కారక లక్షణాలు ఉంటే ఒంగోలు జీజీహెచ్లో ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు క్యాన్సర్కు సంబంధించిన వైద్యం ఉచితంగానే అందజేయబడుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా వైద్య శాఖ గ్రామాన క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు ఆర్బీఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ భగీరథి డాక్టర్ పద్మజ మాస్ మీడియా శ్రీనివాస్ రిమ్స్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆశా వర్కర్స్ మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో ఈ క్యాన్సర్ గురించి ఒక అవగాహన అందరికీ కూడా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ పెట్టడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో చూస్తే ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతున్నాయి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన అబోవ్ ఉన్న అందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతున్నాయి మన జిల్లాలో దాదాపు 18.5 lakhs పాపులేషన్ ఉన్నారు 18 దాటిన వారు 18 ఇయర్స్ దాటిన వారు దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక 5.5 lakhs పాపులేషన్కు స్క్రీనింగ్ కూడా కంప్లీట్ చేయడం 30% స్క్రీనింగ్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది సో దాంట్లో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ 3 types క్యాన్సర్ మీద ఫోకస్ చేస్తున్నాము ఇప్పటిదాకా ఒక 1795 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వారికి కూడా ట్రీట్మెంట్ కోసం వారికి సలహాలు సూచనలు ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతున్నది ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీ ఫీల్డ్కి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారో వారికి మీరు పూర్తి కోఆపరేషన్ చేయండి ఏదైనా సస్పెక్ట్గా మిమ్మల్ని గుర్తించే మీరు వారి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్స్ ఏదైతే సలహాలు ఇస్తున్నారో దాని ప్రకారం కన్సర్న్డ్ హాస్పిటల్కి వెళ్ళి మీరు పూర్తిగా ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకుంటూ మీరు క్యాన్సర్ని మన డిస్ట్రిక్ట్లో మనము సక్రమంగా ఇది హ్యాండిల్ చేయాలి దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్సిజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ చైతన్య కార్డియాక్ సెంటర్ స్మార్ట్ విజన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న పీఏజీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు మెడికల్ క్యాంపును దామచెల్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత ప్రారంభించారు డీజీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు డీజీఆర్ కుమార్తెలు అనీషా లక్ష్మి మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు ఈ సందర్భంగా హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులతో పాటు క్యాన్సర్ కారక ఇతర పరీక్షలు నిర్వహించారు చైతన్య కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందజేశారు స్మార్ట్ విజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు శుక్ల పరీక్షలు జరిపారు వైద్య శిబిరాల్లో సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ రమణారెడ్డి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ దీప్తి తదితరులు వైద్య సేవలు అందించారు నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున వైద్య శిబిరానికి హాజరై
వైద్య సేవలు పొందుతున్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ మన తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. సో దీంట్లో మనం క్యాన్సర్కి సంబంధించిన సూచనలు, లక్షణాలు అది పేషెంట్ కొంచెం అవగాహన తెలిపించాలని ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము. CA-125, సీరం PSA ఇలాంటి క్యాన్సర్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము. మళ్ళీ మహిళలకు సంబంధంగా ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా మనం క్యాన్సర్ మనం ముందుగానే గుర్తించవచ్చు. సో ఇలాంటి టెస్ట్ మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీగా చేస్తున్నాం. సార్ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? వస్తున్నారా? సో ఇదే ప్రజలు వాళ్ళు అందరూ ఎంకరేజింగ్గా వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పరీక్షలు చేసుకుంటున్నారు. సో అందరికీ వాళ్ళు మనం దానికి సంబంధించిన టెస్టులు చేసుకుంటున్నాం. ప్యాప్ స్మియర్ చేస్తున్నాం, మహిళలకి బ్లడ్ టెస్ట్ అని చేస్తున్నాం. సో ఈరోజు మనము డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఈ MNR క్యాన్సర్ సెంటరు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంది. మెయిన్ మహిళల్లో ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ఒకటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. సో ఆ రెండుకి సంబంధించి మ్యామోగ్రఫీ ఒకటి, అదేవిధంగా ప్యాప్ టెస్ట్ ఒకటి మనం ఈ క్యాంప్లో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మగవారిలో కామన్గా మనం చూసేది ప్రోస్టేట్ క్యాన్సరు. అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా సీరం PSA అనే బ్లడ్ టెస్ట్ ఇక్కడ మనం చేస్తూ ఉన్నాము. సో ఈ క్యాన్సర్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. సో లాస్ట్ 10 ఇయర్స్ డేటా తీసుకున్నట్లయితే ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఒక 15-20% మోయిన కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ప్రతి సంవత్సరం కొత్తగా 20 లక్షల కొత్త కేసులు మనకి డయాగ్నోజ్ అవుతున్నాయి. వీటిలో దాదాపు 40-50% ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. దీని ప్రధాన కారణాలు ఏంటంటే మనకు వచ్చే పేషెంట్స్ చాలామంది అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు. స్టేజ్ 3-4 వస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామందికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలియకపోవటము, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం ఈ కారణాల వల్ల సో మనకి క్యాన్సర్ పేషెంట్స్ చాలా డిలేడ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు. అదేవిధంగా కొద్దిగా లిటరసీ రేట్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ పైన అవగాహన లేక, తర్వాత క్యాన్సర్ అంటే భయంతో, అంటే దానికి ట్రీట్మెంట్ ఉందో లేదో అనే దీనితో అపోహతోటి కూడా సరిగా ఎర్లీగా రాకపోవటం వల్ల చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మెయిన్ క్యాన్సర్ ప్రధాన కారణాలు ఒకటి, మనం ఈ ఏరియాలో చూసినట్టయితే ఈ ప్రకాశం డిస్టిక్లో ఈ టొబాకో బెల్ట్ వల్ల చాలామందికి నోటి క్యాన్సర్లు, అదేవిధంగా లారింజల్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. సో ఆడవారిలో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా వస్తూ ఉంది. సో దీనికి మనము ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరైతే అమ్మాయిలు 9 నుంచి 15 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి కూడా మనము కాపాడడానికి అవకాశం ఉంది. సో ఈరోజు మనకి ఈ క్యాంపులో ప్రతి ఒక్కళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను డాక్టర్ దీప్తి, HCG క్యాన్సర్ హాస్పిటల్, ఒంగోలు. ఇక్కడ మేము అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెడుతున్నాము. ఆడవాళ్ళకేమో మ్యామోగ్రామ్ పరీక్షలు మరియు ఇది ప్యాప్ స్మియర్ అంటారు, అవి చేస్తున్నాము. మగవాళ్ళకేమో ప్రోస్టేట్కి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాము. సారు రమణారెడ్డి సారు, సార్ రఘునందన్ సారు, సీనియర్
ఉపాధి హామీ పథకంలో లక్షం మేర పని దినాల కల్పనపై దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల ప్రగతిపై జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ పనుల కారణంగా కూలీలు రావడం లేదంటూ పని కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. పంట కుంటలు, చేపల చెరువులు వంటి వ్యవసాయ అనుబంధ పనులపై ఎంపీడీఓలు, ఏపీఓలు దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే ప్రారంభించిన వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే వారం గోకులం షెడ్ల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. బీసీ కార్పొరేషన్ రుణం మంజూరుకు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. పంచాయతీలో పారిశుద్ధ్యంతో పాటు కుళాయి కనెక్షన్లు, ఇంటి పనులపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ చినవోబులేసు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస ప్రసాద్, డిపిఓ జీవి నాయుడు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డిఆర్డీఏ పీడీ తెల్ల రవికుమార్ పాల్గొన్నారు. దాదాపు మీకు 12,000 దాకా ఉన్నాయి. 52% పెండెన్సీ ఉన్నాయి. చెప్పినప్పుడు చేశారు. ఒక 1 వీక్ లోనే బాగా ప్రోగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత అలాగే ఆపేశారు. అర్థం చేసుకోండి, 10 వర్క్ చేస్తే దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ చేస్తున్నది ఫస్ట్ ప్రయారిటీ చేసి చేయాలి. మిస్సింగ్ సిటిజన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చేసేసి ఏంటంటే మీరు ఎవ్రీడే మానిటర్ చేసుకుంటే ఇది ప్రోగ్రెస్ వస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ మీరు ఎలా ఏ స్ట్రాటజీ ఫాలో చేసి చేస్తున్నారు. అడిగితే ఈ పని చేస్తున్నామో ఆ పని చేస్తున్నామని చెప్తున్నారు ఎంపీడీఓస్ కూడా. స్కూల్ రికార్డ్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్కూల్లో పిల్లలు ఉంటారు. ఇది ఆల్రెడీ మీకు లోకల్గా ఉన్న ఎంఈఓలతో లేకపోతే మీకు అక్కడ క్లస్టర్ కోఆర్డినేటర్స్ కొంతమంది ఉంటారు. ఆ స్కూల్కి పంపించినా కూడా పిల్లల డేటా దొరుకుతుంది. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మనం అక్కడే లేకపోతే బయోమెట్రిక్ చేయించవచ్చు, లేకపోతే ఓటీపీ ద్వారా చేయించవచ్చు. ఇది ఈ 19,000 రికార్డ్స్ అయితే కంపల్సరీ మనకు దొరికేదండి. ఇది ఒకసారి మీరు గమనించాల్సి ఉంది. అదేవిధంగా సిపిడిఎస్సికి సంబంధించి ఒక 25,000 ఉన్నాయి. ఇది ఒంగోలు అర్బన్లో 6,000 దాకా 5,000 దాకా ఉన్నాయి. మిగిలిన మండలాల్లో కూడా అన్ని కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి. మీకు అన్ని కూడా మండల వైజ్ కూడా మీకు మొత్తం పెడతాను. ఈ డేటా అంతా కూడా షేర్ చేస్తాను. మండల వైజ్ ఏది ఉంది మీకు ఆల్రెడీ మీకు లాగిన్లో ఆల్రెడీ ఎంపీడీఓస్కి అండ్ తహసీల్దార్ మన మున్సిపల్ కమిషనర్స్ మీ లాగిన్లో డేటా అంతా వస్తుంది. ఇదంతా చూసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఒంగోలు అర్బన్లోనే అది 5,000 ఉన్నాయి. అదేవిధంగా ఈ సిపిడిఎస్సికి సంబంధించి గిద్దలో నూరులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా జరుగుతున్న వాహన సేవల్లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొండూరు వెంకట శ్రీనివాసులు 7 వాహనాల్లో 5 వాహన సేవలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. హంస వాహన సేవ, హనుమత్ వాహన సేవ, శేష వాహన సేవ, ముత్యపు పందిరి వాహన సేవ, సర్వ భూపాల వాహన సేవకు వ్యాఖ్యానాన్ని అందించారు. ఆయా వాహనాలు తిరుమల మాడవీధుల్లో ఊరేగిస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు వివిధ దేవతామూర్తులుగా అలంకరించుకొని స్వామివారి వాహనం ముందు నడిచారు. దీంతో పాటు కోలాట బృందాలు, నృత్య కళాకారులు, గజాలు స్వామివారి ముందు నడిచాయి. మేళ తాళాలతో మాడవీధి సేవ అత్యంత నయన మనోహరంగా సాగింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి వాహన సేవను దర్శించుకున్నారు. అద్భుతమైనటువంటి గుణం ఉన్నటువంటిది హంస. అందుకనే స్వామివారు హంస వాహనాల నుండి ఆ తిరుమల మాడవీధుల్లో, ఈ తిరుపతి మాడవీధుల్లో కూడా స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే ఆ వాహనం మీద స్వామివారిని దర్శనం చేసుకున్నంత మాత్రమే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నటువంటివి, కామ క్రోధ లోభ మనమాత్సర్యాలు ఉన్నటువంటివి తొలగిపోయి మనం కూడా పరిపూర్ణమైనటువంటి మనసుతోటి
మనతోటి పరిశుద్ధమైనటువంటి మనతోటి ఎప్పుడైతే మారతామో ఆ రోజు ఆంజనేయ స్వామి వారి ఒంగోలు నగరంలో రథసప్తమి వేడుకలను నేత్రపర్వంగా జరిపించారు. నగరంలోని దక్షిణం బజార్లోని శ్రీ అత్తి వెంకటేశ్వర స్వామివారి మందిరంలో స్వామివారు సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు స్వామివారి మూలమూర్తిని వివిధ రకాల స్వర్ణాభరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆపై శ్రీనివాసుడి ఉత్సవ మూర్తిని సూర్యప్రభ వాహనంపై వేంచేయింపజేసి నగర పురవీధుల్లో భక్తి ప్రపత్తుల నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनाशे ओम विष्णु सर्वेषामधिपरो लोकानामजितोदिनात् ओम विष्णुमावाहयामि ओम विष्णुमावाचा अम्भाय ज्योतिर्नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः एतद्वै नारायणश्चाष्टाक्षरं पदमध्ये సిపిఎం రాష్ట్ర సారథ్యం మరోసారి జిల్లాకు చెందిన వి శ్రీనివాసరావుకు దక్కింది. వరుసగా రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలో 3 రోజుల పాటు జరిగిన సిపిఎం రాష్ట్ర 27వ మహాసభల ముగింపు సందర్భంగా పార్టీ నూతన రాష్ట్ర నాయకత్వ ఎన్నిక జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పలు ప్రజా సంఘాలలో పనిచేసే కీలక నేతలు మొత్తం 49 మందితో రాష్ట్ర కమిటీ, వారిలో 15 మందితో కార్యదర్శి వర్గం ఏర్పాటైంది. ఆ కమిటీ కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జిల్లాలోని మరిపొడి మండలం కెల్లంపల్లికి చెందిన శ్రీనివాసరావు విద్యార్థి దశ నుండి సిపిఎంలో పనిచేస్తున్నారు. నెల్లూరు, కావలిలో చదువుతూ సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐలో క్రియాశీలకంగా నెల్లూరు జిల్లాలో వ్యవహరించారు. అనంతరం యువజన సంఘమైన డివైఎఫ్ఐలోనూ అదే జిల్లాలో పనిచేశారు. డివైఎఫ్ఐలో రాష్ట్ర జాతీయ నేతగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం కొనసాగారు. టంగుటూరులో ట్రాన్స్ఫార్మర్లు అతి తక్కువ ఎత్తులో ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు అల్లుకుని పోయి ప్రజలను భయపెడుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. టంగుటూరులోని వెంకటాయపాలెం రోడ్డు వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్కు పిచ్చి చెట్లు గుబురుగా అల్లుకునిపోయాయి. జనసంచారం ఎక్కువగా ఆ రోడ్డులో ఇలా రోడ్డు పక్కన ట్రాన్స్ఫార్మర్ తక్కువ ఎత్తులో మరి పిచ్చి చెట్ల మధ్యలో కంటికి కనబడకుండా మూసుకుపోయాయి. నిత్యం మూగజీవాలను ఆ రోడ్డు వెంబడి తోలుకరిపోతుంటారు. పొరపాటుగా ఏ గేదో అటువైపుగా వెళ్ళిందంటే ఇక దాని పని అంతే. అంతేగాక అరుంధతి నగర్లోని బొమ్మల సెంటర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ అతి తక్కువ ఎత్తులో ఉండి చిన్నపిల్లలు కూడా చేతికందే ఎత్తులో ఉండడం విశేషం. అదేవిధంగా జమ్ములపాలెంలోని ప్రభుత్వ పాఠశాల
ఒక మూలపై ట్రాన్స్ఫార్మర్ అతి తక్కువ ఎత్తులో ఉంది. పొరపాటుగా స్కూల్ విద్యార్థులు తెలుసో తెలియకో ఆ ప్రాంతంలో గోడపై ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పొరపాటు ఏమైనా జరిగితే విద్యుత్ ఘాతానికి బలికాక తప్పదు. ప్రమాదం ఎటువైపు నుండి పొంచి వస్తోందోనని స్థానికులు హడలిపోతున్నారు. ఎలక్ట్రికల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా మండలంలోని అనేక ప్రాంతాల్లో ఇలా అతి తక్కువ ఎత్తులో పిచ్చి చెట్లు అల్లుకొని ట్రాన్స్ఫార్మర్లపై అటువైపుగా కన్నెత్తి చూడని ఎలక్ట్రికల్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. మోక్ష సాధనకు అవసరమైన భక్తి, జ్ఞాన, ఆధ్యాత్మిక వైరాగ్యాలు ఎలా ఉపకరిస్తాయోనని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు అగస్త్యరాజు శివ తెలిపారు. కేశవస్వామిపేటలోని లలిత జ్ఞానపీఠం 73వ వార్షికోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసం నిర్వహించారు. తమ కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం యాంత్రిక జీవనం సాగిస్తూ మానసిక ఒత్తిడులను లోనవుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి ఆధ్యాత్మిక చింతన ఎలా స్వస్థత చేకూరుస్తుందోనని శివ వివరించారు. కార్యక్రమంలో పీఠ అధ్యక్షురాలు మాతృశ్రీ విజ్ఞానంద సరస్వతి మాతాజీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఉపన్యాసకులు శివను కమిటీ సభ్యులు సత్కరించారు. శిశువుగా జన్మిస్తాడు. ఆ తర్వాత ఈ వసుదేవుడి ద్వారా మనిద్దరము మార్చబడతాం. అంటే నేను అక్కడికి రేపల్లికి వెళ్తాను, నువ్వు ఇక్కడ మధురికి వస్తావు అని చెప్పాడు అనమాట. అయితే ఈ అష్టమ గర్భం దాల్చినప్పటి నుంచి కంసుడి యొక్క మానసిక స్థితి చాలా దీనంగా ఉంది. అంటే తను చంపబోయాడు పుడుతున్నాడని భయంతో చాలా విలవిల్లాడిపోయాడు కంసుడు. చేస్తూ అతని పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉందంటే ఆ భయంలో తను తెలియతంగానే భగవంతుని ఆరాధించడం వారు వింటాడు. దీన్ని మనకు బొమ్మరిపోతన దశమ స్కంధంలో అద్భుతంగా చెబుతాడు. శ్రవణ రంధ్రంబుల ఏయది శబ్దం వినపడు, అది హరినవముగా తూచి ఆలకించు. అక్షిమార్గమున ఏయది చూడబడు, అది హరిమూర్తిగా నోచి చూచుచుండు. తిరుగుచో గంధంబు ప్రాణంబు సోకిన హరి మాలికా గంధమను ఉలుకుచుండు. గంధంబులేవైన మాలికా గంధమంచు ఉలుకుచుండు. తిరుగుచో త్రాగుచో ఉడుచుచో అనవరతము కూర్చొని లేచి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు, సూర్య నమస్కారాల కార్యక్రమం రాజీవ్ నగర్లోని నారాయణ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎంవి సుబ్బారావు మాట్లాడుతూ రథసప్తమి అంటే సూర్య భగవానుడిని పూజించే పండుగ అని, సూర్య నమస్కారాలు చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. సూర్యోదయం సమయంలో యోగా చేయడం వల్ల శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయని యోగా గురువు గుమ్మల హరిబాబు తెలిపారు. విద్యార్థులు మానసికంగా దృఢంగా తయారవుతారని, తద్వారా పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి సులభంగా ఉంటుందన్నారు. విద్యార్థులచే ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయించారు. జేసీ సోమినేని సురేష్ ప్రాజెక్టు చైర్మన్గా యోగాసనాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో జేసీ నైనాల రామకృష్ణ, జేసీఐ సభ్యులు జేసీ బాలసుబ్రహ్మణ్యం, జేసీ శ్రీనివాస్, జేసీ గంధవల్ల బాలకృష్ణ, జేసీఎస్ ఏడుకొండలు, జేసీ డాక్టర్ జి రవికుమార్, జేసీ నాయుడు, మాల్యాద్రి, సెక్రటరీ జేసీ మాజోటి గణేష్, ట్రెజరర్ జేసీ వీరబ్రహ్మం, టీచర్ అజీజ్ సభ్యులందరూ పాల్గొన్నారు. Second set. నెట్టకండి, త్రికోణాసనం. రిలాక్స్.
3 ఇదైతే తల అనాలి. మన శరీర అవయవాల మీద దృష్టి పెట్టాలి. రథసప్తమి సందర్భంగా ఒంగోలు జూనియర్ ఛాంబర్ తరఫున ఈ రోజున మేము నారాయణ హై స్కూల్ నందు రాజీవ్ నగర్లో యోగా డే జరుపుకున్నాము. అదే రథసప్తమి జరుపుకున్నాము. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా యోగా గురువు గారు హరిబాబు గారు వచ్చి, వాస్తవంగా చెప్పాలంటే నాకు ఇంత ఒబిసిటీ ఉండి నేను చెయ్యలేను అనుకున్నవి నా చేత కొన్ని ఆసనాలు చేపించి, చాలా మీరు చేయగలిగిన కూర్చొని చేసే ఆసనాలు ఉన్నాయని చాలా మాకు తెలియపరిచి విద్యార్థుల చేత చాలా నీట్గా చేపించారు. మనకి జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ వారు ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ రథసప్తమి వేడుకలకి విద్యార్థులకి సూర్య నమస్కారాలు చెప్పమని అడిగాను. సందర్భంగా నేను వాళ్ళకి సూర్య నమస్కారాలు, ఇంకా ప్రాణాయామం, కొన్ని ఆసనాలు వాళ్ళకి తెలియజేశాను. ప్రతిరోజు ఈ ఆసనాలు చేసినందువల్ల విద్యార్థుల యొక్క మేధాశక్తి పెరుగుతుందని, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని. ఈ రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది సైన్స్ చెప్తుంది. అయితే రథసప్తమి రోజు ఒక్కరోజే చేయమని కాదు, చేసే చెప్తుంది. ఈరోజు నేర్చుకొని జీవితాంతం దాన్ని ఫాలో అయితే శ్రమ చేయటంలో చీమని మనం ఫాలో అవ్వాలి. అలా నిరంతరం కష్టపడి యోగాతోటి రోగాలు మాయం చేసుకొని ఈ ప్రపంచాన్ని మరో ప్రపంచం సాధించడం కోసం మన ఆరోగ్యం కూడా అవసరం కాబట్టి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవడానికి ఒక అవకాశం ఉంటుంది. దాని పేరే ప్రయత్నం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.